గోరింటాకు ఎంత ఎర్రగా పండిందో చాలా బాగా పండింది. చూసాక చాలా అంటే చాలా బాగా పండింది. దీంట్లో నేను ఏమేమి వేసానో, ఎంత క్వాంటిటీ వేసానో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు హ్యూమ్ ఆల్ ఇన్ వన్. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద గోరింటాకు చెట్టు ఉంది. మా ఇంటి దగ్గర చెట్టు లేదు. అందుకని చెప్పి మా అక్కని తీసుకురమ్మంటే ఇలా పెద్ద పెద్ద రెబ్బలైతే తీసుకొచ్చింది. ఇప్పుడు దీని నుంచి అయితే ఆకు మొత్తం దూసుకున్నాను. మరి ఆషాఢ మాసంలో గోరింటాకు లేకపోతే ఎలా చెప్పండి? అందుకనే గోరింటాకు తీసుకురమ్మన్నాను. ఇప్పుడైతే గోరింటాకు మొత్తం అయితే దూసేసుకున్నాను. ఆకైతే చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో చిన్న చిన్న రమ్మలు ఉన్నాయి కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే మనం గోరింటాకులో వేయటం వల్ల వేసి రుబ్బితే ఎర్రగా వస్తుంది. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొంచెంగా మొత్తం గోరింటాకు దానికి సరిపడినంత గోరింటాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో దీన్ని కవిరి అంటాము. మనకి తమలపాకుల్లో దీన్ని కూడా వేసుకుని నవ్వులుతారు. పాన్లో ఇది యూస్ చేస్తారు. దీన్ని కవిరి అంటే మార్కెట్లో ఇస్తారు. దీన్ని చాలా చిన్న మొక్క, మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత చిన్న మొక్క అయితే గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో వేసుకోవాలి. సో ఇదైతే చిన్న మొక్కనైతే వేసుకున్నాను. దీంతోపాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను టీ పొడి కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గోరింటాకు అయితే నాకు చాలా ఎక్కువగా ఉంది. మేము పెట్టుకోక ఇంకా చాలా ఎక్కువ గోరింటాకు అయితే ఉంటుంది. సో అందుకే ముందుగానే మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా కొంచెం గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం. గోరింటాకు అంటే 5వ తను. దాన్ని పెట్టుకోవటం వల్ల ఇతరులకి చాలా మంచిది. సో అందుకని ఇప్పుడైతే అందరము గోరింటాకుని అయితే చేతికి అయితే పెట్టేసుకుంటున్నాము. మా చెల్లి అయితే ఇలాగా చిన్న మధ్యలో చుక్క పెట్టి చుట్టూరు చిన్న చిన్న చుక్కల కింద అయితే పెట్టుకుంటుంది. నేనైతే డిజైన్ పెట్టుకున్నాను. సో వీడియో అయితే తీసుకోలేదు. ఇలా మొత్తం చుక్కలు పెట్టేసుకొని వేళ్ళపైన చిన్న చిన్న టోపీల కింద కూడా పెట్టేసుకుంది. ఫైనల్గా అయితే మా అందరివి గోరింటాకు అయితే పెట్టుకోవడం ఫినిష్ అయిపోయింది. సో మా గోరింటాకు డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి. తర్వాత డ్రై అయిన తర్వాత మొత్తం రిమూవ్ చేసిన తర్వాత గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండింది. రిమూవ్ చేసిన వెంటనే వాష్ చేయకుండా కొంచెం కోకోనట్ ఆయిల్ రాసుకుంటే కనుక ఒక గంట అరగంట తర్వాత వాష్ చేసుకుంటే మనకి గోరింటాకు ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది. వాష్ చేసిన తర్వాతే నా గోరింటాకు ఇలా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.